ఎలా కనెక్షన్ కుదిరింది ఏమండి సంఘకి సంబంధించి ఆర్ఎస్ఎస్ మీకు ఎలా కనెక్షన్ కుదిరింది ఎప్పుడు? నేను ఒక రోజున వ్యాపారంలో ఉండగానే ఒకరోజు గాంధీనగర్లో ఒక 40-50 మంది పిల్లలు ఒకసారి చేరి ఏకాత్మత పాడుతున్నారు. లయబద్ధంగా వినపడుతుంది, అన్ని గొప్ప గొప్ప పేర్లు, వినసొంపుగా ఉంది. కారులో వెళ్తా నాకు వినపడి కారు అప్పుడు ఆపేసేసి కాసేపు కారులోనే కూర్చొని నిన్నాను. వాళ్ళ ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి అడిగా ఎవరు మీరండి. అప్పుడు దాకా నాకు ఆర్ఎస్ఎస్ ఉందనే సంస్థ ఉందనేది కూడా తెలియదు. ఏ వయసు సార్ మీద? నాకు అప్పుడు సుమారుగా 40 years ఉంటాయో. సుమారు 40 years, 40 కదా 50 years ఉంటాయి. 55 years. 55 yearsలో కారులో వెళ్తున్నాను, లయబద్ధంగా వినపడింది. అంటే ఇట్లా ఆర్ఎస్ఎస్ మా సంస్థ, ఇట్లా మేము రోజు కలుస్తాం, మీరు కూడా రండి అని అన్నారు. నాకు తీరదామంటే సండే అన్నారండి అన్నాడు. నాకు సండే లేదు, మండే లేదు, 24 గంటల పైన నాకు అని చెప్పి నాకు కార్డు ఇచ్చి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి ఆ తర్వాత ఎప్పుడో ఒక నెల 2 నెలలకి వాళ్ళు పెద్ద ఆయన తీసుకుని వచ్చారు. వాళ్ళు నేను మామూలుగా సండే ఉన్న రోజు లక్కీగా ఉండా. వాళ్ళు వచ్చి కాసేపు కూర్చొని మాకు కాసేపు మాట్లాడిన తర్వాత నేను ఒక 5,000 రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వబోయే వాళ్ళకి. ఆయన పెద్ద ఆయన ఎందుకన్నాడు, డబ్బులు ఇస్తా అంటే ఎందుకనే వాళ్ళు కూడా ఉండరు. మామూలుగా ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, ఏదైనా సందాల కోసం వస్తూ ఉంటారు కదా, ఏదైనా మంచి పని చేస్తూ ఉండా, లేకపోతే అట్లా రాకనే నాకు నచ్చితే ఇస్తాను, లేదంటే వాడు డిమాండ్ చేసినా ఏం చేసినా నేనే అట్లా. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు తీసుకోలేదో వాళ్ళు ఏం చెప్పారంటే, సంవత్సరానికి ఒకసారి గురు పూజ జరుగుతుంది, మీకు తోచింది ఉండి పెడతాను, దాంట్లో వేసేయండి, అది మా కార్యకర్తలకి ఫుల్ టైమర్స్కి తినడానికి తిరగడానికి బట్టల కాటికి సరిపోతాయి, అది చాలపోతే మేము ఇంటికి ఫోన్ చేస్తాం, ఇవాళ భోజనానికి వస్తే దాని అర్థం ఏంటంటే అయిపోయినాయి డబ్బులు, అంతే. సో అది అట్లా ఇది మా పద్ధతి అని చెప్తే నాకు చాలా నచ్చింది. ఇక అక్కడి నుంచి నా వ్యాపారం అట్లా వదిలేసుకోవాలి, అయిపోవాలి. ఇక అప్పుడు కూడా నాకు ఇంకా పెద్ద థ్రిల్ కనపడలా. ఒకసారి ఇండియా నెంబర్ 1, ఆల్మోస్ట్ నెంబర్ 1 అయ్యా. అంటే పౌల్ట్రీలో, ఇండస్ట్రీలో కదా, హ్యాచరీస్ వేరే ఉంటాయి, పౌల్ట్రీలో యాజ్ అ బిగ్ ఫార్మర్. సో నాకు పెద్దగా థ్రిల్ కనపడలా. ఎప్పుడైతే ఆ చిన్నప్పుడు గుర్తొచ్చిందో, సంఘ పరిచయం అయిందో, మనసుకి అట్లా లాగటం మొదలుపెట్టి ఇది ఇక వదిలేసుకోవాలి అనేది టక్కటక్కడక్కడ వదిలేసుకున్నాను. 20 సంవత్సరాలు సిల్వర్ జూబిలీ చేశాను. సీఎం చంద్రబాబు వీళ్ళందరినీ పిలిచాను. అందరినీ పిలిచి ఆ డైస్ మీదే నేను అనౌన్స్ చేశాను, టుమారో ఐఎమ్ రిటైరింగ్ ఫ్రమ్ ద బిజినెస్ అని. నాకు అప్పుడు 500 acres ఉంది. నేను 18 ఏళ్ల వయసులో 5 రూపాయలతో ఇంటికి వెళ్ళి బయలుదేరా. 50 ఏళ్ళు నిండే వరకు 500 ఎకరాలు సంపాదించాను. నా భార్యకి 1% ఇచ్చాను, నా కూతురికి 2% ఇచ్చాను. స్టేజ్ మీద అనౌన్స్ చేశాను, అది కూడా అనౌన్స్ చేశాను, ఐఎమ్ గివింగ్ ఓన్లీ దిస్ పర్సన్. అందరూ స్టన్ అయిపోయారు. మామూలుగా జనరల్గా ఈ సిల్వర్ జూబ్లీలో ఎందుకు చేస్తారంటే ప్రొజెక్ట్ చేయటం, నేను ఎంత ఫ్యూచర్, మై ఫ్యూచర్ ఈజ్ లైక్ దిస్, మై ఎంత గ్రోత్ వస్తుంది అది చెప్తూ ఉంటారు. నేను రిటైర్ అయ్యి ఈ 500 ఎకరాలు నేను నా ఎంప్లాయీకి ఇచ్చేస్తాను, వాళ్ళు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తిరిగి ఇవ్వాలి నాకు, దానికి ఇంట్రెస్ట్ ఉంటే కమ్ అండ్ టేక్ ఓవర్, అది నా అప్పు తీర్చేసినాక 10% సమాజానికి ఇవ్వాలి, అట్లా చేయగలిగిన వాళ్ళు అంటే ముందు రండి అని చెప్పేసి. సో ఆ రకంగా అక్కడి నుంచి 1 yearలో ఆ అనౌన్స్ చేసిన 1 yearలో మొత్తం వదిలేసేసాను. ఐ వాజ్ ఆన్ ఫుల్ టైమ్ అని. బేసిక్గా అనౌన్స్ చేయడం ఓకే, అనౌన్స్ చేసే ఆ సమయంలో ఒక మానసిక సంఘర్షణ ఏం లేదా మీకు? అబ్సల్యూట్లీ ఏం లేదు. అబ్సల్యూట్లీ ఓ పెద్ద బడ్డను నేను వదిలేసుకుంటాను. నాకు ఒక నెత్తి మీద పెద్ద కొండ దిగిపోయినట్టుంది. ప్లస్ మనసు లాగుతుంది, సమాజం ఏదో ఒకటి చేయాలి. ఇంట్లో వాళ్ళు సరిపరు. ఇప్పుడు అమ్మగారు కానీ, మొదటి తర్వాత మీ అమ్మాయి గారు కానీ పెద్దగా రెసిస్టెన్స్ లేదు, బట్ ఇప్పుడు ఎక్కువైంది రెసిస్టెన్స్. ఎందుకంటే వాల్యూస్ పెరిగినాయి, బోల్డ్ ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. నాకు ఉందంటే భూమే 500 ఎకరాలు ఉంది, ఇంకా క్యాష్ ఉండదు. ఎప్పుడు క్యాష్ ఇవ్వాలి నా జేబులో ఉంటే సాయంకాలానికి ఉండదు, వెళ్ళిపోవాలి బయటికి. 500 ఎకరాలు 400 ఎకరాలు అమ్మేశాను. ఇప్పుడు ఆ ఉండదే వాల్యూబుల్ ఉంది, మా అమ్మాయికి ఇచ్చింది ఉంది, ఇంకా కొద్దిగా ట్రస్ట్ పేరు మీద ఉంది. ఇప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే వాల్యూ చాలా పెరిగింది ల్యాండ్. బట్ ఎన్నాళ్ళు అయిపోతుంది భూమి అనుకున్నా, ఇప్పుడు నా కాన్ఫిడెంట్ ఇంకో 50 నెలలు సరిపడా పని చేయడానికి సరిపడా. ఓకే. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు సంఘలోనే అండ్ మీ కంటెంట్ చాలా బాగుంది యాక్చువల్గా, వాయిస్ పాడుతూ ఉంటారా మీరు ఎప్పుడైనా? లేదు, అదే నాకు బాధాకరం ఏంటంటే, నాకు చిన్నప్పుడు ఈ శిశుమందిరంలో చదువుకున్నట్లయితే బాగుండేది. సంస్కృతం అంటే నాకు చెవి కోసుకుంటాను. ఇప్పుడు నాకు దైవభక్తి లేదు, సంస్కృతం తెలియదు, అయినా కానీ సుప్రభాతం వస్తుంది చూడండి, ఇక నాకు ఎంత తన్మయత్వం
మరి ఆవిడ కంఠంలో ఉందో ఆ భాషలో ఉందో ఇదేంటో ఉందో కానీ అట్లాగే శ్లోకాలు అయినా చదువుతాడా, ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయన గరికపేట చెబుతూ ఉంటాడు చూడు, నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఆయన వచ్చాడు మా స్కూల్కి వచ్చాడు ఒకరోజు, ఎవరో తీసుకొచ్చారు నాకు తెలియదు. ఆయన వచ్చి ఆల్మోస్ట్ 20 years అయినట్టు ఉంది. ఆయన ఇట్లా ఉంటుందని కూడా తెలియదు నాకు. ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా నచ్చింది. అప్పట్లో ఆయన ఇంత ఫేమస్లో లేడు, ఇప్పుడైతే ఆయనకి చాలా పెద్ద మిస్టేక్ కానీ రాడు. ఆయన ఎవరో స్నేహితుడు తెలిసిన ఆయన తీసుకొచ్చాడు, ఆయనకి పిల్లలతో చక్కగా మాట్లాడాడు, నాకు ఎంత నచ్చినదో. ఆయన అన్నాడు ఒక మాట, అది ఇంకా ఆనందం వేసేది. అవన్నీ చూశాడు స్కూల్లో, ఎన్ని బొమ్మలు, దేశభక్తి, అన్ని కొటేషన్స్ అవన్నీ చూసి అన్నాడు, ఒకే వ్యక్తిలో నేను సుభాష్ చంద్రబోస్ని చూస్తున్నాను, వివేకానంద స్వామిని చూస్తున్నాను. నాకు అసలు ఆయన నన్ను గొప్ప ఆయన తెలియదు, ఏదో ఎవరు మా నాకు ఆనందం అనిపించింది. బాగుంది సార్, బాగుంది. ఇంకొంచెం వెనకెళ్దాం సార్. రిఫ్లెక్షన్ ఛానల్ మీ చేయూతని కోరుతుంది. ప్రకటనల రూపంలో, సభ్యుల రూపంలో, వాలంటీర్ల రూపంలో మరియు ఆర్థిక సహాయం రూపంలో మేము మీ సహకారాన్ని కోరుతున్నాము. మనమందరం ఎక్కడా శ్రమను దాచుకోకుండా అంకితభావంతో పనిచేస్తున్నాము. కానీ నేటి ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం శ్రమ మాత్రమే సరిపోదు, ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. మన వద్ద ఉన్న ఆర్థిక వనరులు ప్రస్తుత అవసరాలకు సరిపోవటం లేదు. కావున మీ అందరి సహకారాన్ని హృదయపూర్వకంగా అర్థిస్తున్నాము. దయచేసి మా ఈ ధర్మ కార్యక్రమంలో మీ వంతు చేయూతను అందించవలసిందిగా కోరుతున్నాము.